కార్తీక మాసం గురించి చాలా చక్కటి వివరణ. నిజంగా చెప్తున్నాను గురువుగారు. ఇప్పటివరకు నేను వినని వివరణ. నేను ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా! చాలా అంటే చాలా లోతుగా దానికి సంబంధించి నేటి సమాజానికి అద్దం పట్టేలా, అర్థమయ్యేలా చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించి అలాగే ఏకాదశులు, ద్వాదశులు కూడా చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో. ఎందుకు అంతటి విశిష్టత? ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది దీపోత్సవం చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కోటి దీపోత్సవం అని, ఇక ఇంట్లో కూడా ఎన్నో ఒత్తులు వెలిగిస్తే దానివల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందని రకరకాలుగా మాట్లాడుతాం. ఇదంతా నిజమే అంటారా? ఇది మన నమ్మకం అంటారా? ఇది నిజం అంటారా? చెప్పండి. ఏ మతము మతాచరణ, ధర్మము ధర్మాచరణ, వ్రతము వ్రతాచరణ అనేవి ఎప్పుడు నమ్మకాలే. ఇది సత్యమా అని ప్రశ్నించకూడదు. ఎందుకంటే అది విశ్వాసం. విశ్వాసం మీకు విశ్వాసమైనది మీకు సత్యం. మీరు విశ్వసించింది నేను విశ్వసించకపోతే నాకు అసత్యం. అంతే కదా కదా. మన ఋషులు ఎంతో వేదాంతాన్ని చెప్పాలి సామాన్య ప్రజలకు అనుకున్నారు. డైరెక్ట్గా అదే చెప్పి నువ్వు ఏమిటి సుఖ సంతోషాలు, ఏమిటి ఈ ద్వంద్వాలు అన్నిటికీ అతీతంగా వెదగాలి, నువ్వు భగవంతుడిలో కలిసిపోవాలి లాంటివి చెప్పారనుకోండి, వీడికి ఎక్కవు, సామాన్యుడికి ఎక్కవు. ఒక పొలంలో పని చేసుకుంటున్న వాడికో, ఒక ఇంట్లో చేసుకుంటున్న వాడికో, చిన్న కొట్టు నడిపించుకుంటున్న వాడికో, ఒక బుల్లి ఉద్యోగం చేయించిన వాడికో ప్రజ్ఞానం బ్రహ్మ అంటే గొప్పదైన జ్ఞానమే బ్రహ్మ. వీటి మహావాక్యాలు అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రకృతమైన జ్ఞానము, అదే బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎవరు? తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు. ఎవరు? ఆ బ్రహ్మం నువ్వే. త్వమేవ అహం, నువ్వే నేను. ఏ ఈజ్ఈక్వల్ టు బి, బి ఈజ్ఈక్వల్ టు సి లెక్కది. దాని తర్వాత అయం ఆత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మనయ్యా. ఈ బ్రహ్మ ఎవడు? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ నుంచి తత్వమసి, తత్వమసి నుంచి త్వమేవాహం, త్వమేవాహం నుంచి అయం ఆత్మ బ్రహ్మ, తర్వాత అహం బ్రహ్మస్మి. మళ్ళీ ఈ బ్రహ్మ ఎవడు? మళ్ళీ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే గొప్పదైన జ్ఞానమే బ్రహ్మం. ఇది నేరుగా చెప్తే ఏమవుతుందంటే ఆ తాత్వికంగా అందరూ తీసుకోలేకపోవచ్చు. అందుకని కొన్ని కథాత్మకంగా కొన్ని ఉదాహరణలతోటి అది చెప్పుకుంటూ వచ్చారు. ఈ కథ జరిగిందా అంటే, ఈ కథ జరగడానికి ఒక శాసనమో, దానిపైన ఫలానా ఫలానా రాజుగారి కాలంలో ఇది మొట్టమొదటిసారిగా ఆరంభమైందని ఎక్కడ శాసనంగా దొరకదు లిఖితంగా. కనుక ఇది విశ్వాసమే. భగవంతుడు 4 నెలలు నిద్రపోవటం ఏమిటి? GOD అంటే గాడ్ ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ కదా. అందులో ఆపరేటర్ నిద్రపోవటం ఏంటి? ఒక మిషన్ ఆన్లో ఉండగా ఆ మిషన్ నడిపించాల్సిన ఆయన 4 నెలలు నిద్రపోవటం ఏంటి అని ప్రశ్నించకూడదు. ఎందుకంటే భగవంతుడు ఆ 4 నెలలు రెస్ట్ తీసుకుంటాడు, భగవతి 4 నెలలు దీన్ని మేనేజ్ చేస్తుంది అని మనం చెప్పుకోవడం. అందుకని ఆపరేటర్ నిద్రపోవటం ఏంటి? నిద్రపోతే ఏం చేయాలి? ఆపరేటర్ని డ్యూటీ నుంచి తీసిపారేయాలి, సస్పెండ్ చేసేయాలి కదా. ఈ లాజిక్ తోటి మనం ఈ ధార్మికమైనటువంటి కథల్ని ప్రశ్నించకూడదు. ఎందుకంటే వాటికి నమ్మకమే పునాది. నమ్మకమే పునాది. ఆ నమ్మకాన్ని గనక ఛాలెంజ్ చేస్తే దానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు, వాల్యూ ఉండదు కదా. అసలు దానికి ఏంటి సైంటిటీ ఉండదు, అది దాని ఉనికికే ప్రమాదం అది. కాబట్టి ఇవన్నీ నమ్మకాలే. ఇలా శయన ఏకాదశి రోజు నాడు పడుకున్న విష్ణుమూర్తుల వారు ఉత్థాన ఏకాదశి రోజు నాడు నిద్రలేస్తున్నారు. ఈ 4 సంవత్సరాలు, ఈ 4 నెలల పాటు చాతుర్మాస్యం వానలు ఉంటాయి. స్వాములు వాళ్ళు ఒక చోటనే ఉండిపోయి ఆరాధన చేస్తారు, సంచారం ఆపేస్తారు. చాతుర్మాస్య వ్రతాలు అంటాం, అది చేస్తారు. ఇదంతా భగవతి ఆరాధన జరుగుతుంది. ప్రకృతి ఆరాధన, భగవతి ఆరాధన ఈ 4 నెలలు జరుగుతాయి. స్వామివారు ఉత్థానం అంటే లేస్తారు. అది శయన, ఇది ఉత్థాన, లేచారు. లేచాక స్వామివారు మళ్ళీ డ్యూటీలోకి వచ్చారు కాబట్టి మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడు స్వామివారికి పూజ చేసుకొని ఆ వ్రతంతో అర్చించుకోవడం. అంటే ఇవాళ దాకా ఏదైతే మనం ప్రకృతికి వదిలిపెట్టామో, ఇప్పుడు ప్రకృతి నుంచి మళ్ళీ మనం టేక్ ఓవర్ చేస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ ని. ఈ 4 నెలలు ప్రకృతికి వదిలిపెట్టాం. బికాస్ వీ కెనాట్ మేనేజ్, ఓన్లీ నేచర్ కెన్ మేనేజ్. ఆ మేనేజ్ అయిపోయిన తర్వాత నేచర్ దాని ఒక కంట్రోల్ స్థితిలోకి వచ్చాక మళ్ళీ మనం వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. అందుకని 4 నెలల పాటు ఈ ఆపరేటర్ స్వామి ఎవరైతే ఉన్నారో వారు శయనంలో ఉన్నారు అని.
మరి ఆయన వచ్చారు అంటే బాస్ని ఎక్కడ కలవాలి? బాస్ రెసిడెన్సీకి వెళ్ళిపోయి కలవాలి. ఆయన ఆఫీస్కి రాడు కదా, ఆయన దగ్గర పోయి కలవాలి. అందుకని అందరూ క్షీరాబ్ది దగ్గరికి వెళ్ళి, ఆయన క్షీరాబ్దిలో శేషపాన్పు పైన పడుకొని ఉంటాడు కాక అక్కడ స్వామివారిని దర్శించుకొని, సార్ వీఆర్ బ్యాక్ టు డ్యూటీ సార్, థ్యాంక్ యూ సార్, మేము కూడా ఉన్నాం సార్, ఈ 4 నెలలు మేము ఇది చేసాం సార్, అది చేసాం సార్ అని స్వామివారికి లెక్కలు చెప్పుకుంటాం. అది క్షీరాబ్ది ద్వాదశి. దీని తర్వాత 3 రోజులకు కార్తీక మాసంలో పౌర్ణమి వస్తుంది. అది పూర్తి ఈ స్థాయిలో వెలుగులు, వెన్నెలల వాన, అది వెన్నెల వానే కార్తీక పౌర్ణమి. ఇక్కడ ఒక విషయం గురువు గారు, మామూలుగా మనం దీపావళికి సంబంధించి చీకటిని, అంధకారాన్ని, అసలు మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలటానికి దీపావళిని మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ కార్తీక పౌర్ణమి అంటేనే వెలుగు కదా, వెలుగుకి మళ్ళీ దీపాలు ఏమిటి? వెలుగుకి మళ్ళీ దీపాలు ఏంటంటే మనకు దారి చూపించేందుకు మనం ఒక దీపం పెట్టుకున్నాం. ఈ దారి చూపటానికి దీపాలు కావలసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాడి చేతిలో దీపం లేదు, వాడికి ఎట్ట దారి కనబడాలి? అందుకోసం ఏం చేశారంటే ఆకాశ దీపాలు పెట్టండి అన్నారు. అంటే దీపాన్ని ధ్వజాలకి గట్టి పెద్దగా పెట్టంటే అక్కడ ఆ వెలుతురికి, ఆ పాంధుడికి, అంటే దారిలో పోయేవాడికి దారి కనబడుతుంది. నా కోసం దీపం వెలిగించుకోవటం దీపావళిలో వెలిగించుకుంటాం. నా కోసం కాదు, నా పక్కవాడి కోసం, నా ఎదురింటి వాడి కోసం గాను, నా ఊరికి వచ్చిపోయే వాళ్ళ కోసం కూడా వెలుగు కావాలంటే ఇప్పుడు వెలిగించాలి దీపాలు. అవి కార్తీకంలో వెలిగించే దీపాలు ఆకాశ దీపాలు. మిగతా అప్పుడు దీపాలన్నీ కింద పెడుతున్నాం కదా, ఇక్కడ ఆకాశ దీపం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పాంధుడికి ఇది ఏమిటి, వెన్నెలలు చీకట్లు ఎక్కువ ఉండే మాసం అని చెప్తున్నాం కదా. ఈ సీజను శరదృతువు సీజను, వెలుగు తక్కువ ఉండి చీకటి ఎక్కువయ్యి అందులో వెన్నెలలు ఉండే రోజులని చెప్తున్నాం కదా. దారి కనబడాలంటే దీపాలు కావాలి, దారిలో పోయేవాడికి దీపం కావాలి. అందుకోసం గాను మనం దీపాలు ఉన్నవాళ్ళం 4 దీపాలు ఆకాశ దీపాలుగా పెట్టాలి అని. అంటే లైక్ స్ట్రీట్ లైట్స్ లాగా మనం దీపాలు పెట్టాలి అని చెప్తుంది ఈ మాసం. దీపావళి ఏమో నీలో ఉన్న అజ్ఞానాన్ని నువ్వు ఒక జ్ఞానజ్యోతితోటి దగ్ధం చేసుకో, దీపాల వరుస వెలిగించుకో అని చెప్తుంది. ఇదేమో నీ కోసం కాదురా నాయన దీపం, నీ పక్కవాడి కోసం కానీ, నీ దగ్గరికి వచ్చిన వాడి కోసం, నీ ఆశ్రితుడి కోసం, నీ దగ్గర పాంధుడి కోసం, ఆ దారిలో పోతున్నటువంటి పథికుడి కోసం, వాళ్ళందరి కోసం కూడా దీపాలు కావాలి కదా. అందుకోసమనే ఆకాశ దీపాలు, ఈ దీపాలు అటువైపుకి వచ్చాయి. ఇక్కడ మనం గూట్లో పెట్టుకునే దీపం బదులు ఇప్పుడు ఊరంతా కనిపించుకునే దీపాలు అవుతున్నాయి అవి. అంటే ఇందులోని నీవు నీ ఇంట్లో నువ్వు బాస్వి, నీకెవడో పథికుడు పోతున్నాడు, వాడికి నువ్వు దారి చూపించావు అంటే రేపొద్దున నువ్వు ఇంకో ఊరిలో ఉన్నప్పుడు నీకు దారి చూపించేవాడు ఒకడు ఉంటాడు. యాజ్ యూ గైడ్ ద ట్రావెలర్ టుడే, ద సమ్వన్ విల్ గైడ్ యూ టుమారో. కాబట్టి నువ్వు ఆకాశ దీపం వెలిగించు అని దీపాలు వెలిగిస్తున్నారు. సరే, ఏ దీపం చెప్పినా కూడా దీపాన్ని ఏం చెప్తారు అంటే దీపం అజ్ఞానమును తిమిరమును సంహరించును, జ్ఞానమును పెంపొందించును అని చెప్తాం. ఎప్పుడు చెప్పుకున్నా నిత్య దీపారాధనలో దీపం కూడా అదే. నా జ్ఞానాన్ని మన్నించమ్మా, నాలో వెలుగులు నింపనే ఆ దీపానికి మొక్కుతాం. దీపావళి రోజు నాడు దీపాలు అవే, కార్తీక మాసంలో దీపాలు అవే. అయితే కార్తీక మాసంలో ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసం, నా కోసమే కాదు, పథికుడి కోసం కాదు. అందుకని ఆకాశ దీపాలు కూడా అప్పటిదాకా నేల మీద ఉన్న దీపాలు అప్పుడు ధ్వజాలు కూడా ఎక్కుతున్నాయి పక్క వాళ్ళకి కనపడటం కోసం. అందుకోసం ఇది దీపాల పండుగ. లేకపోతే దీపావళితోటే ఆ దీపాల పండుగ అయిపోవాలి. ఇది చీకట్టు ఎక్కువ ఉంటాయి, పక్కవాడికి కూడా దారి చూపించాలి కాబట్టి ఈ మాసంలో దీపారాధన చేయమని. సరే, ఈ కోటి దీపారాధనలు ఉత్సవాలు జరుగుతున్నాయి. సరే, నేను కొన్నాళ్ళు అందులో ఉన్నాను, భక్తి టీవీలో చేశాను కాబట్టి, భక్తి పత్రికకు చేశాను కాబట్టి వాటిలో నేను కూడా అటాచ్ అయి ఉన్నాను కొంతకాలం. కానీ ఫండమెంటల్గా ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు మీ ఇంట్లో దీపం వెలిగించుకోకుండా ఆ టైం పోయి ఎక్కడో హాల్లో దీపం వెలిగించడం ఏంది? మరి మీ కొంపలో ఎవడు వెలిగించాలి? ఒక గురువుగారి ప్రసంగం ఉంది, రమ్మన్నారు, వచ్చారు, గురువుగారి ప్రసంగం విన్నారు, బాగుంది. ఎప్పుడు మీరు ఇంట్లో దీపం పెట్టుకుని కదా రావాలి. మీరు ఇంట్లో దీపం పెట్టుకునే టైం అంతా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కూర్చుంటే మీరు ఎప్పుడు దీపం పెట్టుకోవాలి? మీ దీపం మీరు పెట్టాలి. సోదరి గారి ప్రమిది ఇచ్చి, సోదరి గారే నూనె ఇచ్చి, సోదరి గారే ఒత్తులు ఇచ్చి, సోదరి గారే ఎగ్గి పెట్టిస్తే ఆ దీపం ఎవరి దీపం? సోదరి గారి దీపం. మీరు ఎక్కడ వెలిగించాలి? మీ ఇంట్లో వెలిగించుకోవాలి, మీ గుమ్మం దగ్గర పెట్టాలి.
మీ ఇంట్లో దీపం వెలిగించుకోవాలి, మీ గుమ్మం దగ్గర పెడితే అడుపోయే ఇటుపోయే జీవజంతు రాశులకి దారి కనబడుతుంది అని దానికోసమే కదా ఈ దీపాలు పెడుతున్నది. అది మీరు ఇట్లా చేసుకోకుండా అక్కడ చేసుకుంటే ఏం లాభం? ఏమిటంటే కాలం అయిపోయినాక వ్యక్తిగతంగా ఏది చేయడానికి సిద్ధంగా లేడు మోడర్న్ పీరియడ్లో. ఫలానా ఏదో ధర్మాచరణ ఉంది చేయని, వీడికి మాస్ హిస్టీరియా లాగా 100 మీద పెడితేనే ఒక ఆనందంగా ఉంటుంది. మామూలుగా చూడండి, ఇట్లాంటి పిల్లలు 4 ఉంటారు, 4 ఉంటే వీళ్ళు చాలా రౌడీజం చేస్తారు. ఒక్కడే ఉంటే టీ కొట్టు వాడి పైన వీళ్ళు రౌడీజం చేస్తారు. ఎందుకు ఇవ్వను, నేను సాయంత్రం వస్తాను రాసుకోపో అంటారు. ఒక్కడే ఉంటే బతిలాడుకుంటాడు, అన్న సాయంకాలం ఇస్తానే అని బతిలాడుకుంటాడు. 4 ఉంటే ఏం మా ఆఫీస్ దగ్గర పెట్టుకున్నా మాకు ఇవ్వవు, నువ్వు రేపు పొద్దున ఉంటావని బెదిరిస్తారంటే సంఘే శక్తి కలవు యుగే, కలియుగంలో గుంపే శక్తి. ఇది ఒక మతం వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అన్ని వేళలా గుంపుగా చేస్తున్నారు. మనం తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే కళ్ళు మనకి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటే నిద్ర వస్తున్నాం. అందుకని మనం కూడా ఈ సామూహిక వ్రతాల్లోకి వస్తున్నాం. ఈ సామూహికంగా చేసుకునేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మహా అయితే ఒక దశాబ్దమేగా. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న గురువుగారు, ఈ వాళ్ళు ఎవరు ఉంటే తిడతారే ఉన్నాను, మేము చేసే కోటి దీపోత్సవం నువ్వు కాదంటారా అని. అదేం లేదు, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, దానికి మనం ఎవరూ అతీతులం కాదు. అయితే ఈ దీపాల పండగ కానివ్వండి, కార్తీక మాసంలోనే ఇంకొక ముఖ్యమైనది మనకి వనభోజనాలని చేస్తూ ఉంటారు. వనభోజనాలు, అది కూడా ఉసిరి చెట్టు కిందే కూర్చొని చెయ్యాలి అని. ఒక ఉసిరి చెట్టు కిందే కూర్చొని చేయాలని లేదు కానీ ఏమిటి ఉసిరి చెట్టుని చూసుకుంటారు కదండి ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ కూడా. దామోదర కళ్యాణం చేయడంలో తులసికిను ఉసిరి చెట్టు లేకపోతే ఆ కొమ్మలు తీసుకొచ్చుకొని మన గార్డెన్ లో పెట్టుకొని దాని కింద కూర్చొని భోజనాలు చేయడం కూడా చాలా వీడియోస్. అది అతికి పరాకాష్ట. ఏమి లేకపోతే మన బిల్డింగ్ నెత్తి మీద కూడా 2 ఉసిరికాయలు పెట్టుకుంటే ఉసిరి వనంలో కూర్చున్నట్ట. వనభోజనము దేనికి పెట్టారంటే ఇది ప్రకృతితోటి కలిసి ఉండటం కోసం. నీ సమాజంతో కూడా నువ్వు కలిసి ఉండాలి, నీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా కలిసి ఉండాలి. అందుకని వనంలోకి వెళ్ళు, నీకు అలవాటు పడిపోయిన నీ ఇంట్లో కాదు, ఓ రోజు యు గో టు ది నేచర్, ఎంజాయ్ ద నేచర్ ఏ డే. అక్కడ కూడా ఏం చేయాలి, అక్కడ కూడా ఈ ఆరాధనలు సామూహిక భోజనాలు అయిపోయినాక పెద్దల మాటలు వినాలి. అక్కడ కూడా ప్రవచనాలు మొదలు జరగాలి. వాస్తవానికి మనకు చూసుకోండి, సూత మహర్షి గాని, అది సౌతి గాని, సునకుడు గాని, రౌ మహర్షిని గాని, వీళ్ళు వినిపించిన కథలన్నీ ఎక్కడ వినిపించారు? నైమిషారణ్యంలో, అరణ్యంలో కూర్చొని. కనుక ఏంటంటే ఈ డైలీ బజ్ నుంచి నువ్వు ఓ రోజు బయటికి రా, జాయిన్ ద నేచర్, ఎంజాయ్ ద నేచర్, ఎంజాయ్ ద నేచర్, ఎంజాయ్ ద నేచర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ అదర్ ఫోక్స్, ఎంజాయ్ యువర్ నేచర్ ఆల్సో. ఇప్పుడు మీరు 100 బంధనాల మధ్యలో ఉండుంటారు, యూ కాంట్ ఓపెన్ అప్. మీరు మీ భర్త ముందు కూడా ఓపెన్ అప్ కానీ చాలా శక్తులు మీలో ఉండుంటాయి, జనంలో అసలు ఓపెన్ అప్ గారు. ఇలాంటి వాటికి అవకాశాలు ఎప్పుడు వస్తాయి? వెన్ ఐ యామ్ సింగింగ్ యూ ఆల్సో విల్ సింగ్. మీలో సింగింగ్ టాలెంట్ ఉందనుకోండి, నేను కూనరాగం తీస్తే మీరు కూడా కూనరాగం తీస్తారు, మీ టాలెంట్ బయటకు వస్తుంది. అలా మీ నేచర్ని మీరు తెలుసుకోవటం కోసం, బయట ఉన్న నేచర్లో మనం కలవటం కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ నేచర్ని మనం ఒకళ్ళతో వాళ్ళు ఎమాల్గమేట్ అవ్వటం కోసం కానీ ఈ వనభోజనాలు. ఇది కూడా దారి తప్పి ఇప్పుడు కుల భోజనాలైనవి. ఏ కులం వాళ్ళు ఆ కులానికి పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే సామూహికంగా అందరం వెళ్ళి ఓ పెద్దవాడిని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పిన 4 మాటలు విని దైవారాధన చేసుకొని అక్కడనే కలిసి ఉచ్చ నీచాలు, ఎక్కువ తక్కువలు లాంటి భేదం లేకుండా సామూహికంగా అందరం తిని ఒకరోజు ఏంటి నేచర్లో గడపాలి అని. అది అందుకని దానికి నిర్ధారితంగా ఫలానా డేట్ అని పెట్టలేదు. ఈ మాసంలో మొదటి రోజు నుంచి చివరి లోపల ఎవరికి వెసులుబాటు అయిన ప్రకారంగానే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా బస్సులు వేసుకొని కూడా వెళ్తున్నారు ఔటింగులు. నాకు తెలిసి ఒక బ్యాచ్ అయితే మహారాష్ట్రలో అడవుల్లోకి వేసుకుంది బ్యాచ్, సహ్యాద్రిలోకి. అంటే వాళ్ళు దే వాంట్ టు కంప్లీట్లీ ఇమ్మర్స్ దెమ్సెల్వ్స్ ఇన్ ద నేచర్, దైవారాధన చేస్తూ ప్రకృతిలో గడపాలని. దానికోసమే ఇది. అంతేగాని మీరు 4 ఇక్కడ 10 మంది ఉద్యోగం చేస్తుంటారు, ఎవరి టిఫిన్ బాక్స్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీలో ఎప్పుడు పెరగాలి ఐకమత్యం? ఒక 1 గంట టు 2 గంటలు లంచ్ టైంలో 4 ఒకే టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు అనుకోండి, మీ డబ్బా మీరు తింటారు 4 రోజులు. దాని తర్వాత యూ విల్ స్టార్ట్ షేరింగ్. ఒక 7వ రోజుకో 10వ రోజుకి ఏమవుతుందంటే మీ 4 ఎవడన్నా ఒక రోజు బాక్స్ తెచ్చుకోకపోతే వాడికి బాక్స్ లేదని వాడు కడుపు మాడదు వాడికి, మీ మిగతా 7 వాడికి పెడతారు.
ఈ షేరింగ్ ఒకటి రావాలి. మనం ఏంటి అవుతున్నాం స్వార్థంలో పడి ఈ షేరింగ్ కు దూరం అవుతున్నాం. అందుకని ఈ కార్తీక మాసాలు అంటే ఎటు దైవారాధన చేస్తున్నావు, ఎటు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేస్తున్నావు, దైవారాధనలో కాలం గడుపుతున్నావు, శివారాధన విష్ణువారాధన చేస్తున్నావు, ప్రకృతిలోకి వస్తున్నావు. వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టేసి అందరితో కలిసిపో, మమేకం కా, తాదాత్మ్యం లేదా మమేకం కా అని చెప్పడం కోసం కానీ వనభోజనాలు ఉన్నాయి. ఈ వనభోజనాలు ఇప్పుడు కుల భోజనాలు అన్ని అయిపోయాయి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కార్తీక మాసానికి సంబంధించి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, ఏకాదశులు, ద్వాదశులు, అలాగే కార్తీక వనభోజనాలకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.